పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాల్సిన ఆయన ఆ పని చేయటం లేదని నియోజకవర్గ ప్రజల్లో చర్చ జరుగుతోంది. సొంత ఆదాయ మార్గాలపై కన్నేసిన ఆయన ఆ పనిలో బిజీగా ఉన్నారట. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారితో ఇష్టారీతిన మాట్లాడి పంపించేస్తున్నారని సమాచారం. ఈయన పేరు బెందాళం అశోక్, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన పనితీరు బాగాలేదని నియోజకవర్గ ప్రజలే కాదు, కూటమి నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమకు మొండి చేయి చూపిస్తున్నారని, ఎమ్మెల్యే పని విధానం ఏమాత్రం బాగాలేదని అన్ని వర్గాల ప్రజలు చీకొడుతున్నట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో 3 పార్టీల కూటమి మాయాజాలంలో గెలిచిన ఈయన కూటమి పాలన మొదలవడం ఆలస్యం, అడ్డ మార్గాల సంపాదనను వేగవంతం చేశారనే ప్రచారం జరుగుతోంది. తన కుటుంబ సభ్యులకు, తన అనుచరులకు దోచిపెట్టడానికి ఎంతమాత్రం వెనకాడడం లేదని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని గతంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక కనీసం ఆ ఊసే ఎత్తడం లేదని బెంతు ఒరియాలు వాపోతున్నారు. బెందాళం అశోక్ ప్రభుత్వ విప్ అయినప్పటికీ బెంతు ఒరియాల సమస్యపై ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని, ఆయనకు తమపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని బెంతు ఒరియాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గతంలో ఒక్కో మనిషి దగ్గర నుంచి 1,20,000 నుండి 1,60,000 రూపాయల దాకా ఎమ్మెల్యే మనుషులు కలెక్ట్ చేశారనే ఆరోపణలున్నాయి. మొత్తం ఇచ్చాపురం నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 350 మంది నిరుద్యోగుల నుంచి దిలీప్, ధర్మారెడ్డి అనే 2 వ్యక్తులు నిరుద్యోగ యువకుల నుంచి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యారు. అయితే ఈ వసూళ్లకు పాల్పడిన దిలీప్, ధర్మారెడ్డి అనే 2 ఎమ్మెల్యే బెందాళం అశోక్ అనుచరులేననే విషయం నియోజకవర్గంలో చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. న్యాయం చెయ్యాలని బాధితులు ఆందోళన చేసినా నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడానికి కారణం ఎమ్మెల్యేకు నిందితులకు ఉన్న బంధమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుదా, మహేంద్ర తనయ నదులు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న విలువైన ప్రకృతి సంపద. ఆ 2 నదులలో ఇసుక తవ్వకాలు చేపడితే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేశారు. దాంతో ఆ 2 నదులలో ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు ఎక్కడా గనుల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కానీ అక్రమ సంపాదనే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ అనుచరులు, ఇతర టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఆ నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వుకుంటూ 2 చేతులా సంపాదిస్తున్నారు. ఎవరైనా అధికారులు అడ్డుపడితే తమకు ఎమ్మెల్యే అండదండలున్నాయని అక్రమార్కులు బెదిరిస్తున్నారట. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఏమీ మాట్లాడటం లేదు. తన మాట వినకపోతే చాలు ఆయా చిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తారనే ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితం కొఠారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవికుమార్ పై కూడా ఎమ్మెల్యే అశోక్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారట. తాను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించారట. దాంతో ఆ గ్రామానికి చెందిన మహిళలు ఫీల్డ్ అసిస్టెంట్ మంచివాడు, నిజాయితీ పరుడని, అతన్ని తొలగించవద్దని ఎమ్మెల్యే వద్దకు వెళ్లి విన్నవించుకున్నారు. కానీ వారి మాటను వినకుండా అహంకారంతో వ్యవహరించిన ఎమ్మెల్యే అశోక్ ఫీల్డ్ అసిస్టెంట్ రవిని తొలగించి తన పంతాన్ని నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే అండదండలు చూసుకుని ఆయన అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్న అవినీతి వసూళ్లకు అంతు లేకుండా పోతోందని అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకపోతే ఆయనకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అన్ని వర్గాల ప్రజలు అంటున్నారు. సంక్షేమ పథకాలు లేకపోగా నిత్యం అవినీతి, దోపిడీలతో కూటమి ప్రజా ప్రతినిధులు చేస్తున్న అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.